హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు సమ్మర్ వస్తుంది కదా, సో సమ్మర్లో మనల్ని డాక్టర్స్ ఎక్కువగా చెప్పేది ఏంటి అంటే వాటర్ తాగమని, అలాగే వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోమని చెప్తూ ఉంటారు. అయితే మనం అవి తీసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించమన్నమాట. కాకపోతే ఎక్కువగా బటర్ మిల్క్ తాగుతూ ఉంటారు. మజ్జిగ మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా మిక్స్ అయి ఉంటుంది కాబట్టి వాటర్ కూడా మనం ఎక్కువగా తాగలేం కాబట్టి, అలాగే వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కూడా చాలా వరకు తినటానికి ఇష్టపడరు కొంతమంది. కొంతమంది తింటుంటారు కానీ కొంతమందికి అయితే ఇష్టపడరు. సో అందరికీ మనకి నచ్చేలాగా, అలాగే పాసిబుల్గా మనం వాటర్ కంటెంట్ ఎక్కువగా మన బాడీకి డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఎక్కువగా యూస్ చేసేది ఈ సమ్మర్లో ఏంటి తీసుకోవడానికి, మనం ఫుడ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేసేది ఏంటి అంటే మజ్జిగ అనమాట. సో ఈ మజ్జిగ మనము ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకుంటాము. బయట తాగేదానికంటే కూడా ఇంట్లో చేసుకొని తాగటం అనేది చాలా శ్రేష్టం అన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ మజ్జిగ చేసుకునేటప్పుడు మనం ఇందులో వెన్న తీసి పెట్టుకుంటే చక్కగా ఇంట్లోనే హోమ్ మేడ్ గీ కూడా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. అది మనకి హెల్త్కి చాలా మంచిది. అయితే నేను దీనికోసం నైటే పాలు తోడు పెట్టేసి పెరుగు సేమియా అయితే వేసాను అనమాట. అది మార్నింగ్కి నాకు చక్కగా పెరుగు తోడుకునేసింది. అయితే దాన్ని నేను ఏం చేశానంటే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో బాగా మిక్సీ పట్టేశాను అనమాట. ఇంతకుముందు పాతకాలంలో అయితే కవ్వం యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి అంత ఓపిక ఉండట్లేదన్నమాట. ప్లస్ తీరిక అస్సలు ఉండట్లేదు. జాబ్స్ చేసేవాళ్ళు కానీ, ఏదైనా బయట వర్క్స్ వెళ్ళేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటున్నారు కాబట్టి ఈ రోజుల్లో అంత టైము ఉండట్లేదు. అలాగే ఉన్న అంత ఓపిక కూడా ఉండట్లేదు. సో మనకి ఈజీ ప్రాసెస్ ఏంటి అంటే చక్కగా మిక్సీ పట్టేసుకోవడం. ఇలా మిక్సీ పట్టేసుకొని అందులో మనము వాటర్ పోసేసుకోవాలన్నమాట. చూసారా, నేను ఇలా వాటర్ పోస్తూ ఉంటే ఆ పెరుగు పైన ఎలా తేలుతూ ఉందో బురగలు బురగలుగా, అందులో నుండి మనకి వెన్న చక్కగా తయారవుతుందన్నమాట. ఇందులో మీకు నేను ఒక చిన్న టిప్ చెప్తాను. మామూలుగా ఏంటంటే కొంచెం వాటర్ పోసేసి వెన్న తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు చాలామంది. అలా తీయడానికి ట్రై చేస్తే వెన్న మనకి సరిగా రాదన్నమాట. చాలా వరకు మజ్జిగలో ఉండిపోతుంది. అలా కాకుండా మనం వాటర్ అనేది ఎక్కువగా వేసుకుని మనం నీట్గా ఇలా హ్యాండ్ వాష్ చేసేసుకొని చక్కగా చేత్తో ఇలా తీసామంటే మనకి పైన ఉన్న వెన్నంతా మజ్జిగలో నుంచి పైకి తేలిపోతుంది కదా, అది చక్కగా వచ్చేస్తుంది నీట్గా. మనకి మజ్జిగలో అస్సలు కొంచెం కూడా వెన్న అనేదే మనకి కనిపించదు. అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఇలా చేస్తే. అలా కాకుండా లైట్గా కొంచెం వాటర్ పోసుకొని తీయడానికి ట్రై చేస్తే మాత్రం వెన్న చాలా వరకు మజ్జిగలోనే ఉండిపోతుంది. చాలామంది ఇలా వెన్నతో కలిపి మజ్జిగ తాగడానికి కూడా ఇష్టపడతారు, కానీ కొంతమంది ఇష్టపడరనమాట. సో వాళ్ళ కోసమని చెప్తున్నానమాట ఈ టిప్ అయితే. సో ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. మీకు మజ్జిగలో వెన్న కొంచెం కూడా కనిపించదు, అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందన్నమాట. అయితే మన పాతకాలంలో కవ్వం యూస్ చేసేవాళ్ళు. బాగా చిలికి 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 మనకి అందులో నుంచి వెన్న తీసేవాళ్ళు అనమాట. అయితే ఇక్కడ చూస్తున్నారా, నేను ఫస్ట్ టైము వాటర్ కొంచెం తక్కువ పడింది, అందువల్ల నాకు వెన్న మంచిగా రాలేదన్నమాట. అందువల్ల నేను ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. చూడండి పైకి ఎంత బాగా తేలిపోయిందో. వాటర్లో మనకి కొంచెం కూడా వెన్న అనేది కనిపించదు, అంత చక్కగా మజ్జిగ వచ్చేస్తాయి అన్నమాట. మనకి మజ్జిగ వెన్న పర్ఫెక్ట్గా మనకి సపరేట్ అయిపోతుంది. మనకి ఈవెన్ చేతికి కూడా అంటుకోదన్నమాట, అంత పర్ఫెక్ట్గా తయారవుతుంది మనం వాటర్ కంటెంట్ కానీ మంచిగా కలుపుకున్నామంటే. నేను ఫస్ట్ కొంచెం తక్కువ కలిపాను కాబట్టి నాకు ఈ మాత్రమైన చేతికి అంటింది. లేదు అంటే అస్సలు అంటదు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. లేదు అంటే నేను ఇంకొక వీడియో కూడా మీకు పెడతానన్నమాట. చేతికి అస్సలు అంటకుండా వెన్నని
ఎలా తీయాలి అనేది కూడా నేను మీకైతే కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా వీడియో అయితే మీకు చేసి పెడతాను. ఇప్పుడైతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నా చేతికి చూడండి ఎంత చక్కగా వెన్న ముద్ద అయితే వచ్చేసిందో. కొంతమంది వెన్న తినేవాళ్ళు ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి ఇలా ఫ్రెష్‌గా తీసిచ్చేస్తే చాలా చక్కగా తినేస్తారు. అంత మంచిగా వస్తది మనకి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్‌గా వస్తది. ఇలా ఇంట్లోనే చక్కగా ఈ వేసవి కాలంలో మజ్జిగ చేసుకొని, అలాగే అందులో నుంచి వెన్న తీసి, ఆ వెన్నతో మనం ఇంట్లోనే నెయ్యి కాచుకొని తాగితే ఆ నెయ్యిని మనం యూజ్ చేస్తే వంటల్లో కానీ, పిల్లలకి ముఖ్యంగా ఇంట్లో తయారు చేసే నెయ్యి అయితే చాలా ఆరోగ్యానికి మంచిది. వాళ్ళకి ఇలా మనం తయారు చేసి ఇంట్లోనే నెయ్యి పెట్టామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఫ్లేవర్ కూడా మనం బయట కొనేదానికంటే కూడా ఇంట్లో మన చేతులతో మనం ఇలా చేసుకొని చక్కగా తిన్నామంటే ఆ టేస్ట్, ఆ ఫ్లేవరు చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా? ఇప్పుడు నేను వెన్న ముద్ద సపరేట్ చేసేసాను మజ్జిగలో నుంచి. మనకి ఇంత మంచిగా నీట్‌గా స్ట్రక్చర్ వస్తదనమాట. అంత చక్కగా వస్తది. మజ్జిగని ఇలా మిక్సీలో వేసి చేసుకోవడం వల్ల మనకేందంటే టైం సేవ్ అవుతది. కవ్వంతో చిలుకుతూ ఉంటే మనకి టైం అనేది ఎక్కువ పడుతుందనమాట. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈజీ అంటే వెరీ ఈజీ ప్రాసెస్. జస్ట్ ఒక 10-15 మినిట్స్‌లోనే మీరైతే చక్కగా మజ్జిగ చేసేసుకోవచ్చు. అలాగే ఆ మజ్జిగలో నుంచి వెన్న కూడా నీట్‌గా తీసేసుకోవచ్చనమాట. ఆ వెన్నతో మీరు చక్కగా ఇంట్లోనే హ్యాపీగా హోమ్‌మేడ్ నెయ్యి చేసుకొని తింటే మీకు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇలా మన చేతులతో మనం తీసుకొని, మనం చేసుకున్న ఆ ఫుడ్ తింటే ఎంతైనా కానీ ఆ మజాయే వేరు అంటారు కదా! బయట తెచ్చుకొని తినేదానికంటే. చూడండి వెన్న మనకి ఇంత బాగా సెపరేట్ అయిపోయింది. నా చేతికి చాలా వరకి అసలుకి అంటుకొనే లేదు. మనం మజ్జిగ ఇంత పల్చగా చేసుకొని తాగితే మనకి వేడి కూడా చాలా అంటే చాలా తగ్గుతుంది. చిక్కగా కంటే కూడా మజ్జిగని పల్చగా చేసుకొని తాగడం వల్ల మనకి ఆరోగ్యానికి మంచిదని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. చూసారు కదా! నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.